హలో ఫ్రెండ్స్, మన మంచు విష్ణు అన్న ఇంత ఇన్సెక్యూర్గా ఎందుకు బతుకుతున్నాడు నాకు అర్థం అవ్వట్లేదు భయ్య. నువ్వు నేరుగా సినిమా తీస్తేనేమో ఎవడో థియేటర్కి వెళ్ళడం, అది నీకు కూడా తెలుసు. అందుకనే రెబల్ స్టార్ ప్రభాస్ని మెల్లగా గెస్ట్ అపీరెన్స్ చేసావు. ప్రభాస్ కోసం మేము సినిమాకి వెళ్ళి చూసాం, దాన్ని రివ్యూ ఇస్తే ఇప్పుడు నువ్వు ప్రైవసీ కంప్లైంట్ ఇచ్చావు, మీ టీం ఇచ్చింది. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ని పెట్టుకోవడం ఎందుకు, మాలాంటి ఫ్యాన్స్ని థియేటర్ వరకు రప్పించడం ఎందుకు, మా చేత డబ్బులు ఖర్చు పెట్టించడం ఎందుకు, మళ్ళీ రివ్యూ ఒపీనియన్ చెప్తే ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వడం ఎందుకు అంటాను. అదేదో థియేటర్లో పబ్లిక్లో రిలీజ్ చేయకుండా నీ ఇంట్లో రిలీజ్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాదు కదా. నీ చుట్టూ చిడతలు కొట్టి బ్యాచ్ ఉంటారు, ఓహో అదర్హో అని చిడతలు కొడతారు, నువ్వు సాటిస్ఫై అవ్వచ్చు. ఈ విధంగా ఇండస్ట్రీకి ఒక స్టార్నే తీసుకుని వాళ్ళకి గెస్ట్ అపీరెన్స్ ఇచ్చి వాళ్ళ రెమ్యునరేషన్ కోసమే దాదాపుగా ఒక 100 కోట్ల పైన ఖర్చు పెట్టి, ఇక ఫారెన్ లొకేషన్ కోసం ఇంకో 100 కోట్లు ఖర్చు పెట్టి 200 కోట్లు బడ్జెట్ పెట్టి 50 కోట్లు కూడా రాకుండా ప్రాబ్లం డీలో పెట్టుకుని మాలాంటి రివ్యూవర్లు అంటే మా మీద పడితే మేమేం చేయాలి? ఇంకా మాలాంటి వాళ్ళు రివ్యూలు ఇచ్చాం కాబట్టే, ఈ సినిమా గురించి చెప్పాం కాబట్టే అంతమంది అయినా సినిమా చూశారు. గట్టిగా చెప్పాలంటే రివ్యూ ఇవ్వడానికి మాలాంటి వాళ్ళే సినిమా చూశారు, జనరల్ ఆడియన్స్ చూడలేదు. జనరల్ ఆడియన్స్ చూసారంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ కోసం మాత్రమే. ఇక మెయిన్ మ్యాటర్ మాట్లాడుకుందాం భయ్య. అసలు మ్యాటర్ ఏంటంటే, మనకు ప్రైవసీ కంప్లైంట్ అనేది వచ్చింది మన మంచు విష్ణు టీం నుంచి. మరి ఆ ప్రైవసీ కంప్లైంట్లో ఏం రాస్తారో ఒకసారి చూద్దాం. హాయ్ క్రియేటివ్ స్టార్ కేకే, వీ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఏ ప్రైవసీ కన్సర్న్ అబౌట్ యువర్ కంటెంట్. బిఫోర్ వీ రివ్యూ ది కంటెంట్, we would like to give you an opportunity to review and if necessary modify or remove any potentially private information within the reported content. ఈ మెసేజ్ అర్థం ఏంటంటే భయ్యా, మొత్తం మీద ప్రైవసీకి భంగం కలిగించినట్టుగా మంచు విష్ణు టీం నుంచి అయితే మనకైతే కంప్లైంట్ వచ్చింది. మరి యూట్యూబ్ సపోర్ట్ టీం ఏం చెప్తుందంటే, మాకైతే నీ వీడియో మీద కంప్లైంట్ వచ్చింది, మరి ఆ కంప్లైంట్ నీకైతే చెప్తున్నాం, నువ్వైతే వీడియోని చెక్ చేయి, క్రాస్ చెక్ చేసుకో. ఏమైనా ప్రైవసీ అవతల వాళ్ళకి భంగం కలిగించే విధంగా ఉంటే వాటిని డిలీట్ చేయటమో, లేకపోతే ఏమన్నా కత్తిరీలు చేసుకోవడమో, కటింగ్ చేసుకోవడమో, ట్రిమ్ చేయడమో ఏదో ఒకటి చెయ్యి. మేమైతే ప్రజెంట్ నీ వీడియో పైన ఎటువంటి స్ట్రైక్స్ ఏమి వేయట్లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకో, ఇటువంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకో అనే విధంగా మనకు యూట్యూబ్ సపోర్ట్ టీం నుంచి అయితే మెయిల్ వచ్చింది. మరి మంచు అన్ననే నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, ఎందుకన్నా ఈ విధంగా చెత్త సినిమాలు తీసి మమ్మల్ని మా మీద కుదిలి రివ్యూ ఇస్తే ఈ విధంగా ప్రైవసీ కంప్లైంట్ ఇస్తావు? అసలు నా రివ్యూలో నీ వీడియో క్లిప్లు ఏమైనా వాడానా? కొన్ని థియేటర్లో తీసిన క్లిప్లు ఏమైనా వాడానా? ఒక ఫోటో తప్ప ఏం వాడలేదే, మొత్తం నేనే నిలబడి చెప్పానే, దానికి కూడా ప్రైవసీ కంప్లైంట్ ఇచ్చేస్తారా? ఎలాగైతే అన్న నువ్వు పబ్లిక్లో సినిమా రిలీజ్ చేయటం అనవసరం. శుభ్రంగా నీ హోమ్ థియేటర్లో రిలీజ్ చేసుకుని నీ చుట్టూ ఉండే చిడతల బ్యాచ్ చేత డప్పు కొట్టించుకుని అబ్బో అదరహో సూపర్ సినిమా అన్న అనే విధంగా కొట్టించుకుంటే నీకు బడ్జెట్ అవ్వదు, మాకు డబ్బులు ఖర్చు అవుతుంది. ఈ విధంగా స్టేట్కో స్టార్ని పెట్టుకుని, రెబల్ స్టార్ని పెట్టుకుని థియేటర్కి ఆ స్టార్ క్యాస్ట్ వాళ్ళు మమ్మల్ని రప్పించి, నువ్వు ఉన్నంతసేపు మాకు తలనొప్పి రప్పించి, ఏదో రెబల్ స్టార్ ప్రభాస్ కోసం మేము సినిమా చూసి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఇప్పుడు మళ్ళీ మాకు ప్రైవసీ కంప్లైంట్లా? అదేదో ప్రెస్ మీట్లో నా సినిమాకి రివ్యూలు ఇవ్వద్దు అని మాట చెప్పేస్తే మేము ఇవ్వం కదా, థియేటర్ వరకు వచ్చి చూడం కదా. రివ్యూ ఇచ్చి వాళ్ళు నీ సినిమాని చూడకపోతే సగం కలెక్షన్స్ రా. మరి ఎకమే ఎదట మంచు అన్న సినిమాలు నేనైతే చూడదలుచుకోలేదు. ఎందుకు డబ్బులు తోలు తీర్చుకుని డబ్బులు ఇటు చూసి టైం వేస్ట్ చేసుకుని అక్కడ వరకు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసి వచ్చి మళ్ళీ కంప్లైంట్లు మన మీదకి రప్పించుకోవడం ఎందుకు? మరి మీ ఉద్దేశం అనేది కింద కామెంట్ చేయండి.